ఈరోజు ఈ వీడియోలో చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నటువంటి విషయం గురించి మాట్లాడబోతున్నాం. అది ఏమిటంటే సంతాన ప్రాప్తి. ఎన్నో వైద్య చికిత్సలు చేసినా, ఎన్నో ప్రయత్నాలు చేసినా మనసులో ఏదో ఒక లోటు ఉంటుంది. ఆందోళన ఉండిపోతుంది. ఇలాంటి సమయంలో మన సాంప్రదాయం చెప్పే శ్రద్ధ, నమ్మకం, దైవానుగ్రహం ఎంతో మానసిక బలాన్ని ఇస్తాయి. ఈ రోజు ఈ వీడియోలో సంతాన ప్రాప్తి కొరకు పెద్దలు అనుసరించిన సాంప్రదాయ పరిహారాన్ని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. శాస్త్రాల ప్రకారం సంతానం అనేది కేవలం శారీరక విషయమే కాదు. ఈ దైవ అనుగ్రహం, కాల అనుగ్రహం, కర్మఫలంగా లభించే వరంగా చెబుతారు. ఈ పరిహారాలు మనసుకు ప్రశాంతతను ఇచ్చి ఆశలను పెంచుతాయి, ధైర్యాన్ని ఇస్తాయి. ఈ పరిహారం చేయడానికి శుభమైన రోజు గురువారం లేదా పంచమి తిథి రోజు ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు. సంతాన అనుగ్రహానికి అత్యంత శుభదినంగా భావించవచ్చు. ఈ పరిహారం గురించి వివరంగా తెలుసుకుందాం. శుభ్రంగా స్నానం చేసి పూజా స్థలంలో కూర్చోండి. లక్ష్మీమాత ముందు ఆవు పేడతో అలుకు వేసి పసుపుతో అష్టదళ పద్మం ముగ్గును వేయండి. రంగు పూలతో చక్కగా అలంకరించండి. మధ్యలో ఒక పళ్ళాన్ని పెట్టి ఒక పిండి దీపాన్ని చేసి ఒక చిన్న పీటను వేసి ఆ పీట పైన దీపాన్ని పెట్టి చక్కగా దీపాన్ని వెలిగించాలి. తర్వాత బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. పూజ పూర్తయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఓం సంతానాయ నమో నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ మనసులో ఎలాంటి భయం లేకుండా సంతోషంగా దైవంపై సంపూర్ణ నమ్మకంతో సంతాన భాగ్యం లభించినట్టుగా ధ్యానం చేయాలి. ఈ పరిహారాన్ని 27 రోజుల పాటు నిరంతరం చేయాలి. నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి. తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున 5 ముత్తైదులకు తాంబూలం ఇచ్చి పెద్దల ఆశీర్వాదం సంతాన ప్రాప్తికి చాలా ముఖ్యమైనది. వారి నుండి ఆశీర్వాదం తీసుకోవాలి అని మన సాంప్రదాయం చెబుతుంది. పరిహారాన్ని శ్రద్ధ, నమ్మకంతో చేసిన వారికి 3 నెలలలోపే ఫలితం కనిపిస్తుంది అని సాంప్రదాయ విశ్వాసం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, శాస్త్రాలు, పరిహారాలు నమ్మకాల ఆధారంగా చెప్పబడినవి, పరిహారాలు మాత్రమే. వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీరు విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించండి. మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.